ఒక అడవిలో సింహం, పులి కలిసి ఉండేవి. రెండింటికి వయసైపోవడంతో పెద్దగా వేటాడలేకపోయేవి. ఉన్న దాంట్లోనే ఏదోలా సరిపెట్టుకునేవి. ఒకసారి వాటికి వరుసగా వారం రోజుల పాటు తినడానికి ఏమీ దొరకలేదు. ఆకలితో నకనకలాడిపోయాయి. అదే సమయంలో వాటికి ఒక జింకపిల్ల కనిపించింది. అప్పుడు సింహం పులితో, మిత్రమా, మనం ఎవరికి వారే వేటాడుతుంటే జంతువులు పారిపోతున్నాయి. ఈసారి ఇద్దరం కలిసి చెరోవైపు నుంచి దాడి చేద్దాం అని చెప్పింది. దానికి పులి సరేనంది. రెండూ కలిసి తెలివిగా వేటాడటంతో జింకపిల్ల దొరికిపోయింది. దాంతో వాటి సంతోషానికి అవధుల్లేవు. అయితే సింహం మాత్రం కలిసి వేటాడాలన్న ఆలోచన మొదట వచ్చింది నాకు కాబట్టి ముందు నేనే తింటా అని అంది. అది విన్న పులికి ఎక్కడలేని కోపం వచ్చింది. దాంతో అక్కడ ఉన్నదే చిన్న జింకపిల్ల, ముందు నువ్వు తింటే మొత్తం తినేస్తావు. ఇద్దరం కలిసే వేటాడాం కాబట్టి కలిసే తిందాం అని చెప్పింది పులి. దానికి సింహం ఒప్పుకోలేదు. మాట పెరిగింది. అసలు నీకు వాటానే ఇవ్వను, మొత్తం నేనే తినేస్తా పో అని ఉరిమింది పులి. ఈ గొడవ అంతా చెట్టు చాటు నుంచి ఒక హైనా గమనించసాగింది. గొడవ పడి సింహం, పులి అలసిపోయి కూలబడ్డాయి. అదే మంచి సమయం అనుకున్న హైనా జింక పిల్లను లాక్కుని పారిపోయింది. అది చూసి అయ్యో, కలిసి పంచుకోకుండా గొడవపడి ఆహారాన్ని పోగొట్టుకున్నామే అని సింహం, పులి ఉసురుమని బాధపడ్డాయి.